Hello friends, welcome to Honey GS Academy Daily Current Affairs with GS Points. June 21st and 22nd. సో ఈరోజు జూన్ 22nd మనము ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇదే రోజు చేస్తున్నాం. ఇంతకుముందు మనం చేసేది డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ అని చెప్పేసి ఏ రోజు కరెంట్ అఫైర్స్ అదే రోజు చేసేది ఒక 30 నుంచి 40 మినిట్స్ వీడియో. రీసెంట్ టైంలో మనకి నోటిఫికేషన్స్ లేవు అని చెప్పేసి 3 డేస్కి ఒకసారి లేదా 1 వీక్కి ఒకసారి కరెంట్ అఫైర్స్ క్లాస్ చేస్తున్నాం. ఇక మీదట ఓల్డ్ మెథడ్లోనే డైలీ కరెంట్ అఫైర్స్ ఏ రోజు కరెంట్ అఫైర్స్ అదే రోజు చేయడం జరుగుతుంది. తెలంగాణ ఏపీ అంశాలు కాకుండా అది మాత్రం మనము నెలవారీగా చేద్దాం. అచ్చా, ఇంకోటి ఈ జూన్ 16 నుంచి 20 కరెంట్ అఫైర్స్లో మనకి పార్ట్ 1 అయిపోయింది. సో 1:40 నిమిషాల వీడియో అది. పార్ట్ 2 కూడా మనకి ఉంది, రేపు మార్నింగ్ చేస్తాను నేను. ఫస్ట్ మనం డేట్ని అందుకోవాలని చెప్పేసి ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాం. సో మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో 16 నుంచి 20 రేపు మార్నింగ్ చేస్తా. ఓకే ఫైన్. సో జూన్ 21st వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి థీమ్ అనేది గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో కూడా వస్తుంది. సో థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని చెప్పేసి, అంటే నువ్వు యోగా చేస్తే నీ వృద్ధాప్య వయస్సులో హెల్తీగా ఉండొచ్చు అని చెప్పేసి, ఆ ఓల్డ్ ఏజ్ అనేది నరకం కాకుండా ఉంటుందని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని చెప్పేసి మనము ఇన్ఫ్యాక్ట్ థీమ్ తీసుకున్నాము. ఎస్, ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలి. న్యూట్రిషన్ తెలిసిన వ్యక్తిగా మాట్లాడితే, సో యోగా చేసినా లేదా వర్కౌట్ చేసినా లేదా వాకింగ్ చేసినా లేకుంటే స్కిప్పింగ్ చేసినా, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏం తింటున్నావు అనేది మ్యాటర్. ఈ బాడీకి అభ్యసనము, అది జిమ్ కావచ్చు, స్కిప్పింగ్ కావచ్చు, కరాటే కావచ్చు, జిమ్నాస్టిక్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఆ రోజు మొత్తంలో ఏం తింటున్నావు అనేది మ్యాటర్. అది నీ హెల్తీ ఏజింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ మీన్ నీ న్యూట్రిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ యోగా బట్ ఆల్సో న్యూట్రిషన్. ఇవి రెండు కలిస్తేనే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది వస్తుంది. యోగా కావచ్చు, నువ్వు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మొత్తం మీద ఒక వర్కౌట్ అంటూ ఉండాలి. దానికి అడిషనల్గా న్యూట్రిషన్ కంపల్సరీ. సో మనకి మొత్తం మీద థీమ్ అనేది చూస్తే యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అచ్చా, ఇంకోటి ఈ 26 ఇయర్లో ఈ యోగా డేని పశ్చిమ బెంగాల్లో ఉన్న కోలకత్తాలో ఉన్న రెడ్ రోడ్ అని చెప్పేసి హోస్ట్ చేసింది. కొన్నిసార్లు యోగా ఎక్కడ అని చెప్పేసి మన PM మోడీ ఎక్కడ వేస్తే అక్కడ ప్రశ్న వస్తుంది, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి పాలిటీ. ఇన్ఫ్యాక్ట్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీస్ పాఠంలో వస్తుంది, ఎగ్జిక్యూటివ్ పాఠంలో కూడా వస్తుంది. సో సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా అండి మరొకసారి పదవీ కాలాన్ని పొడిగించారు. సో తుషార్ మెహతా అని చెప్పేసి మరొక 3 ఏళ్ళ పదవీ కాలాన్ని పొడిగించిండు. ఇంతకుముందు తుషార్ మెహతా ఉన్నాడు, మళ్ళీ కూడా పదవీ కాలాన్ని పొడిగించారు. సో ఒకసారి మనకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దేర్ ఈజ్ ఏ అటార్నీ జనరల్. ఇది 76 ఆర్టికల్ రాజ్యాంగంలో పేర్కొన్న పదవి కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ పదవి. సో ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. సో అయితే ఈ రాజ్యాంగబద్ధ పదవికి సహాయం ఇవ్వాలని చెప్పేసి ఒక్కరే ఉంటారు, ఆయనే సొలిసిటర్ జనరల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈయన కింద 10 నుంచి 15 సో 10 నుంచి 15 అదనపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ అని చెప్పేసి కూడా ఉంటారు. వీళ్ళు ఇద్దరు కూడా రాజ్యాంగబద్ధ పదవుల అంటే బిగ్ నో. సో అటార్నీ జనరల్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ 76 ఆర్టికల్లో ఉంది, రాజ్యాంగబద్ధ పదవి. బట్ ఈ 2 పదవులు రాజ్యాంగబద్ధ పదవులు కాదు మనకి. సో వీళ్ళు లా ఆఫీసర్ రూల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ప్రశ్న చాలాసార్లు వచ్చింది. సో లా ఆఫీసర్స్ రూల్స్ 1987 అని చెప్పేసి, సో దీని ప్రకారం పనిచేస్తారు. కాబట్టి ఈ 2 పదవులు అనేవి చట్టబద్ధ పదవులా అంటే అవునని చెప్పాలి. సో ఇవి ఓన్లీ స్టాచ్యుటరీ బాడీస్ మాత్రమే.
సో ఇది చాలాసార్లు ప్రశ్న వచ్చిందండి. ఏది? సో ఎస్జీ అనేది నాట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, అది మైండ్లో పెట్టుకోండి. సో లా ఆఫీసర్స్ రూల్స్ కండిషన్ ఆఫ్ సర్వీస్ 1987 ప్రకారం పనిచేస్తారు కాబట్టి ఆ చట్టం యొక్క నియంత్రణలో ఉంటారు కాబట్టి చట్టబద్ధ పదవులు అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి, ఇది స్టేట్మెంట్ రూపంలో వస్తుందండి. ఈ అటార్నీ జనరల్ అనే వ్యక్తి పార్లమెంట్ యొక్క సమావేశాలకి హాజరు కావచ్చా అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఎస్, హాజరు కావచ్చు, పార్లమెంటరీ యొక్క యాక్టివిటీలో పాల్గొనవచ్చు. బట్ వీళ్ళిద్దరికీ అర్హత ఉందా అంటే లేదు అని చెప్పాలి. సో అటార్నీ జనరల్కి సభా కార్యకలాపాల్లో హాజరు కావచ్చు, ప్రసంగించవచ్చు, ఓటింగ్లో మాత్రము పాల్గొనరాదు, సభా హక్కులు కూడా ఉంటాయి. సభలో ప్రసంగించే వాళ్ళందరూ సభా హక్కులు ఉంటాయి. రాష్ట్రపతికి మాత్రం సభా హక్కులు ఉండవు. రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగమే, ఎస్, కానీ సభా హక్కులు ఉంటాయంటే ఉండవు అని చెప్పాలి. వై? బికాస్ రాజ్యాంగబద్ధ హోదాలో ఉంటాడు అతను, డిఫరెంట్ ప్రొటెక్షన్స్ ఉంటాయి కాబట్టి సభా హక్కుల గురించి ఆ పరిధిలోనికి రాష్ట్రపతి రాడు, ఏజీ పదవి వస్తుంది. సభలో సభ్యత్వం ఉందా ఏజీకి? లేదు. సభకి హాజరు కావచ్చా? బేషుగ్గా కావచ్చు. ప్రసంగించవచ్చా? ఎస్. ఓటు వేయవచ్చా? నో. సభా హక్కులు ఉన్నాయా? ఉన్నాయి. ఈ ఎస్జీకి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సో ఇది జస్ట్ తుషార్ మెహతా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎకనామీ అండి. సో నవరత్న హోదా 2 కంపెనీలకు వచ్చింది. ఇది మనకి ఇండస్ట్రీస్ పాఠంలో ఒకసారి మీరు ఓపెన్ చేయండి. సో అక్కడ ఉంటుంది, అక్కడ మీకు ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పేసి సబ్ టాపిక్. అది మన సిలబస్ అనేది ఏపీపీఎస్సి గ్రూప్ 2, టీజీపీఎస్సి గ్రూప్ 2 రెండింటిని కలిపి మన సిలబస్ మన ధోరణిలో మనకి అలవాటైన మెథడ్లో మనం రూపొందించుకున్నాం. సో అందులో ఇండస్ట్రీస్ పాఠం ఉంటుంది, అందులో మరొక టాపిక్ ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పేసి ఉంటుంది. సో అందులో ఇది వస్తుందండి. సో ఏంటి, ఇప్పుడు 2 కంపెనీలకు నవరత్న వచ్చింది. మన తెలుగు పేపర్ వాళ్ళు ఒకటి కవర్ చేసిండ్లు, ఇంకోటి మర్చిపోయిన్లు. సో రెండింటికి వచ్చిందండి. సో ఒకటేమో గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, ఇది కోలకత్తాలో ఉంటుంది, నౌకల నిర్మాణ కేంద్రం అని చెప్పేసి పిలుస్తాం. సో మరొకటి చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి చెన్నైలో ఉంటుంది. సో రెండింటికి ఒకేసారి నవరత్న హోదా వచ్చింది. ఇది 27th అండి, ఇది 28th. కొంతమంది తెలివిగా సో 27th నవరత్న కంపెనీ అని చెప్పేసి కొడితే జిఆర్ఎస్సి రాదండి. సో ఇన్ఫ్యాక్ట్ వేరే ఏదో వస్తుంది. ఎందుకు వేరే వస్తుంది అంటే నవరత్న కంపెనీ ఉన్నది మహారత్న కొన్ని అప్గ్రేడ్ అయినప్పుడు సో నవరత్న యొక్క నెంబర్ మారుతుంది. ప్రజెంట్ 28 ఉన్నాయి. ఒకవేళ 28లకే ఏదైనా ఒకటి మహారత్న అయిందనుకోండి, మళ్ళీ 27 అయిపోతాయి. సో ఈ నెంబర్ మనకు కరెక్ట్ అండి. సో మరి ఎవరు ఇస్తారు ఈ రత్న స్టేటస్ అని చెప్పేసి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇస్తారు. వాస్తవంగా ఇంతకుముందు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ కింద పనిచేసేది. దాన్ని మనము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద తెచ్చుకున్నాము. అది మార్పు వచ్చిందండి. వేరే పుస్తకాల్లో వేరే ఉంటే దాన్ని చింపేయండి, ఇదే కరెక్ట్ మనకి. సో రత్న స్టేటస్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇస్తారు. ఈ డిపిఈ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ కింద కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. మన నోట్స్లో ఉన్నది క్లియర్గా ఒకసారి చూసుకోండి. సో ఇవి 2 కరెంట్ అఫైర్స్ మనకి అంశాలు కదా. సో కంపెనీ నెంబర్ కంటే ఆ కంపెనీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నవరత్న అనేది ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలకే ఇస్తారు, బ్యాంకింగ్ కూడా ఇవ్వరు, ఓన్లీ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి మాత్రమే ఇస్తారు. సో నవరత్న అసలు ఎందుకు ఇస్తారని చెప్పేసి చూస్తే కొంత క్రైటీరియా ఉంటుంది, అది సాటిస్ఫై చేస్తేనే ఇస్తారు. ఫస్ట్ ఏంటి అంటే అది మినీ రత్న 1 హోదా కలిగి ఉండాలి. సో మినీ రత్న 1 హోదా కలిగి ఉండాలి, మరియు షెడ్యూల్డ్ ఏ కంపెనీ హోదా కలిగి ఉండాలి. సో షెడ్యూల్డ్ ఏలో నమోదు చేసుకుని ఉండాలి. దాంతోపాటు వివిధ సంస్థలతోని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లోపల సో గుడ్ లేదా ఎక్సలెంట్ అయి ఉండాలి. అంటే మనం ఏదైనా ఒప్పందం చేసుకున్నప్పుడు దాన్ని పూర్తి చేసి ఉండాలి. సో దాంతోపాటు ఒక 6 పారామితులు ఉంటాయి. సో 6 ఇండికేటర్స్ ఉంటాయి. వాటి ఆధారంగా మనం స్కోర్ ఇస్తాం. ఆ స్కోరింగ్లో 100కు 100 అవసరం లేదు, 60 వేస్తే సరిపోతుంది. ఈ 4టిని సాటిస్ఫై చేస్తే కంగ్రాచులేషన్స్, నువ్వు నవరత్న స్టేటస్కి వెళ్ళిపోతావు.
సరే వెళ్ళిపోయినావు, వస్తే బెనిఫిట్ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ యొక్క అనుమతి తీసుకోవాలి. నవరత్న హోదా ఉన్నట్లయితే నువ్వు 1000 కోట్ల వరకు ఎటువంటి గవర్నమెంట్ అనుమతి అవసరం లేదు. లేదా ఒక ప్రాజెక్ట్ లోపల నువ్వు 15% ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, అన్ని ప్రాజెక్టులో నువ్వు 30% చేయవచ్చు. ఇది గవర్నమెంట్ యొక్క ప్రియర్ రికమెండేషన్, ప్రియర్ అప్రూవల్ లేకుండానే ఒక ప్రాజెక్ట్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. గరిష్టంగా 1000 కోట్లు అండి. లేదా ఒక సింగిల్ ప్రాజెక్ట్లో చూస్తే 15%, నవరత్న కంపెనీ ఏదైతే ఉందో అన్ని ప్రాజెక్టులు కలుపుకొని చూస్తే 30% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 1000 కోట్లు. మహారత్న స్టేటస్ వచ్చిందనుకోండి, 5000 కోట్లు నువ్వు గవర్నమెంట్ చెప్పకుండానే ఖర్చు పెట్టుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. సో ఇక్కడ 27, 28 నెంబర్ అనేది అంత ఫోకస్ చేయకండి, ఇవే అక్యురేట్ ఫిగర్స్. మీరు డిపిఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. సో అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే నవరత్న వచ్చేసి మహారత్నగా మారినప్పుడు అది వేరవుతుంది. ఇప్పుడు 27th అని చెప్పేసి ఇది ఉన్నది కదా, అంతకుముందు ఇంకోటి ఉంటే ఉండవచ్చు. సో మొత్తం 26 ఇంతకుముందు కదా, అంతకుముందు 27 ఉండే వాస్తవంగా. సో మనకి హిందుస్థాన్ పెట్రోలియంకి మహారత్న వచ్చేసింది. సో అది 27 అని చెప్పేసి ఉన్నది 26గా మారిపోయింది. ఇప్పుడు 28 ఉంది కాస్త 27గా మారిపోవచ్చు, మనకు చెప్పలేం కదా. మళ్ళీ కొత్తగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది 28 అయిపోయినాయండి. ఈ జిఆర్ఎస్సికి మహారత్న వచ్చింది అనుకోండి, మొత్తం ఎన్ని అవుతాయి? 27 అవుతాయి. మళ్ళీ కొత్తది నవరత్నగా మారితే 28 అని చెప్పేసి పేపర్లో వస్తుంది. 28 గూగుల్ సెర్చ్ చేస్తే ఇది చూపెట్టచ్చు, అది రావచ్చు. అందుకే గూగుల్ మీద ఎక్కువ డిపెండ్ కావద్దు. నేను ఇంతకుముందు తమిళ చాట్‌జీపీటీ ఉపయోగించి చేసిన నవరత్న 2 కంపెనీలు అంటే ఇవి 2 కంపెనీలు ఇయ్యలేవాడు, ఏదో 2 కంపెనీలు వేరే ఇచ్చేసిండు. రైట్. సో చాట్‌జీపీటీలో చెప్పిందంతా వాస్తవం అని చెప్పేసి అనుకోవద్దండి. నెక్స్ట్ చూస్తే ఎకనామీలో ఇటీవల మనకి రీసెంట్గా ఒక సంస్థ మనం డిస్కస్ చేస్తున్నాం, ఒక 3-4 డేస్కి ఒకసారి వార్తల్లో వస్తుందండి. ఏది? ఏపీఈడిఏ అని చెప్పేసి ఇంతకుముందు వార్తల్లో వచ్చింది కదా, మళ్ళీ వార్తల్లో వచ్చింది. ఏంటి ఏపీఈడిఏ అని చెప్పేసి చూస్తే అగ్రికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి ఈ ఎగుమతి ప్రోత్సాహకము అందించే సంస్థ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. అగ్రికల్చర్ ఉండంగానే, ఫుడ్ ప్రాసెసింగ్ ఉండంగానే వ్యవసాయ శాఖ అని చెప్పేసి అనుకోవద్దు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. ఇది వెరీ ఫస్ట్ టైం మనకి ఒడిషా నుంచి అండి. సో ఒడిషాలో ఉన్న ఏ ప్రాంతం అని చెప్పేసి చూస్తే బాలంగీర్. సో ఈ బాలంగీర్ నుంచి ఈ కోడిగుడ్ల పొడిని తొలిసారిగా మనము ఆస్ట్రియాకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా క్వశ్చన్ వస్తుందండి కంపల్సరీ. సో ఆస్ట్రియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 months కరెంట్ అఫైర్స్ మనం క్లాస్ చేస్తాం. 2020 జనవరి నుంచి 2026 జూన్ వరకు. సో 18 మాసాలు మనం క్లాస్ చేస్తాం కదా, అందులో ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార శుద్ధి పరిశ్రమ అని చెప్పేసి మనకు టాపిక్ ఉంటుంది కదా, అక్కడ వస్తుందండి. సో ఏ పంటలని ఏ రాష్ట్రం నుంచి తొలిసారిగా ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది, టేబుల్ ఫార్మాట్లో ఒక 5 నుంచి 6 ఉత్పత్తులు మనకి వస్తాయి. మీరు ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. అందుకే సింప్లిఫై చేసుకోవాలి, క్రోడీకరించాలి సమాచారం మొత్తాన్ని కూడా. రైట్. నెక్స్ట్ అండి మరొక ఎకనామిక్ చిన్న టాపిక్, అది ఏంటి అంటే సో వరల్డ్ బ్యాంక్ అనేది మనకు $1.5 బిలియన్ అయితే లోన్ ఇచ్చిందండి. అయితే ఏ రకమైన లోన్ అని చెప్పేసి చూస్తే డెవలప్మెంట్ పాలసీ ఫైనాన్సింగ్ అని చెప్పేసి పిలుస్తాం, డిపిఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎందుకోసం అని చెప్పేసి చూస్తే వరల్డ్ బ్యాంక్ ఏమైనది అంటే ఈ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ రంగంలో అది ఏ పరిశ్రమ అయినా కావచ్చు. సో ప్రశ్న ఇంతకుముందు చూస్తే ఇటువంటి క్వశ్చన్ ఇంతకుముందు 2023 యూపీఎస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. అంటే ఒక లోన్ పేరు ఇచ్చేసి ఆ లోన్ ఎవరు ఇవ్వడం జరిగింది, సో అది ఐఎంఎఫ్ఆ, వరల్డ్ బ్యాంకా, ఏడిబియా, ఆర్బిఐ అని చెప్పేసి ఇచ్చాడు. అట్లనే డెవలప్మెంట్ పాలసీ ఫైనాన్సింగ్ అనే ఒక టూల్, అది ఒక రుణ సాధనము వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తుంది. అయితే ఈ రకమైన లోన్ అనేది ఈ నిర్దిష్ట రంగంలోనికి అని చెప్పేసి చెప్పలేము మనం. నేనేమంటున్నా, ప్రైవేట్ రంగం అని చెప్పేసి బ్రాడ్ కాన్సెప్ట్ చెప్తున్నా. ప్రైవేట్ రంగంలో అది ఏంటి? సముద్రమా,
అటవీయా, వ్యవసాయమా, పరిశ్రమలు చెప్పట్లేదు నేను. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం అని చెప్పేసి ఈ $1.5 బిలియన్ మనం వెచ్చించాలి. సో ఇది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. నేరుగా ప్రశ్న ఎలా వస్తుందంటే, డెవలప్మెంట్ పాలసీ ఫైనాన్సింగ్ ఒక రుణ సాధనము, దీన్ని ఈ క్రింది వాటిలో ఏ ఆర్థిక సంస్థ ఇస్తుంది? IMF ఇస్తుంది, లేదా వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, లేదా ADB ఇస్తుంది, లేదా OECD ఇస్తుంది. ఇట్లా ప్రశ్న వస్తే ఏం చేస్తారండి? కాబట్టి రాసుకోవాలి, డెవలప్మెంట్ పాలసీ ఫైనాన్సింగ్ అనేది వరల్డ్ బ్యాంక్ యొక్క రుణ సాధనం అని చెప్పేసి రాసుకోవాలి. రైట్, దీని యొక్క పర్పస్ ఏంటి? మనకి ఉద్యోగాల కల్పన అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మరొక GI ట్యాగ్ వార్తలు ఉన్నదండి, అది కురాసాని చింతపండు అని చెప్పేసి. సో కురాసాని చింతపండు అని చెప్పేసి కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటుందట. సో ఇన్ఫ్యాక్ట్ ఇది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఇది మండు ప్రాంతంలో ఉంటుంది. సో మండు ప్రాంతం లోపల ఉంటుంది, దీనికి GI ట్యాగ్ వచ్చింది. సో GI ట్యాగ్ అనేది WTO యొక్క ఏ ఒప్పందం ప్రకారం ఇస్తాం? మనము ట్రిప్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ట్రిప్స్ ప్రకారం మనము ఈ GI ట్యాగ్ ఇస్తాం. జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని చెప్పేసి 1999లో చేసినాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. ఇవి ఈరోజు ఎకనామీ యొక్క అప్డేట్స్ అండి. సో ఏంటి మనకి GRSE ఫ్రమ్ కోలకత్తా, CPCL ఫ్రమ్ చెన్నై, రెండింటికి కూడా నవరత్న హోదా వచ్చింది. సో ఎకనామీ అప్డేట్స్ లేని రోజు లేదండి. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ ఫాలో అయ్యే వాళ్ళకి సో మీకు ఏ అయితే అప్డేట్ అవసరమో అన్ని అప్డేట్స్ మీకు అందుతున్నాయి. సో 4 కూడా ఇంపార్టెంటే, ఏది మనం స్కిప్ చేయవద్దు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో మీకు ఇన్ఫ్యాక్ట్ తరచుగా వార్తల్లో వస్తుంది 3D ప్రింటింగ్ అని చెప్పేసి. సో అది మరొకసారి వార్తల్లో వచ్చిందండి. ఏంటి? ఇండియాలో ఫస్ట్ 3D ప్రింటెడ్ సో రీఫ్ అంటే పగడపు దిబ్బ అని చెప్పేసి పిలుస్తాం. ఇది తమిళనాడులో ఏర్పాటు చేసిందండి. సో సహజమంది కాదు, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ రీఫ్ ఇది తమిళనాడు లోపల. సో 3D ప్రింటింగ్ అంటే ఇట్ ఈస్ అ ఎమర్జింగ్ టెక్నాలజీ అని చెప్పేసి మీ సిలబస్లో ఉంది. SNT సిలబస్లో ఇన్ఫ్యాక్ట్ యూనిట్ నెంబర్ 1లో ఉంది. ఏది? ఎమర్జింగ్ టెక్నాలజీ అని చెప్పేసి అందులో ఒకటి 3D ప్రింటింగ్ అని చెప్పేసి వస్తుంది. సో అందులో మనం డిస్కస్ చేసినాం చాలాసార్లు. ఫస్ట్ 3D ప్రింటింగ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి, టెంపుల్ అని చెప్పేసి, లేదా రాకెట్ అని చెప్పేసి. ఇప్పుడు 3D ప్రింటింగ్ రీఫ్, ఇట్ ఈస్ అ ఆర్టిఫిషియల్ రీఫ్, ఇది కృత్రిమ పగడపు దిబ్బ అని చెప్పేసి పిలుస్తాం. తమిళనాడు లోపల దీన్ని ఏ సంస్థ ఏర్పాటు చేసిందంటే సో త్వస్తా అని చెప్పేసి ఉన్నది. సో త్వస్తా చెన్నై లోపల ఏర్పాటు చేసిందట. త్వస్తా అని చెప్పేసి పిలుస్తాం. ఈ త్వస్తాని IIT మద్రాస్ డెవలప్మెంట్ చేసిన సంస్థ అది. IIT మద్రాస్ యొక్క ఇంక్యుబేటరే ఈ త్వస్తా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కొంచెం అవసరం అండి, SNTలో అవసరం మనకి. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తే సో కైలాస్, సో అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో మానస సరోవర్ యాత్ర అని చెప్పేసి, ఇది జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కాదు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. నువ్వు ఎంతో పెద్ద క్వశ్చన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తప్పు చేయించాలంటే సరిపోతుంది. సో మానస సరోవర్ యాత్ర ఏదైతే ఉందో సో శివుడికి వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ బుద్ధులకు కూడా ఫేమస్, జైన మతం ఆల్సో ఫేమస్. రిషభనాథ అని చెప్పేసి ఫస్ట్ తీర్థంకరుడు, ఆయన కూడా ఇది ఫేమస్ ఉంటుంది. సో 3 మతస్థులకి ఫేమస్, హిందూ, జైన, బౌద్ధ అని చెప్పేసి. రైట్, ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఎందుకు అంటే ఇది ఎక్కడ ఉంటుంది? మనకి టిబెట్లో ఉంటుంది కాబట్టి. సో టిబెట్ మనదా అండి? చైనాది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ టిబెట్ ఇండిపెండెంట్ హోదా మనం చైనా ఇవ్వలేదు ఇంకా. సో 1 చైనా పాలసీకి మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి టిబెట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది చైనా. రైట్, సో టిబెట్లో ఉంటుంది కాబట్టి సో ఈ మినిస్ట్రీ మనకి వార్తల్లో వస్తుంది, నాట్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక పేపర్లో వచ్చింది మొత్తం మీద టూరిజం మినిస్ట్రీ అని చెప్పేసి, అది కాదు.
ఓకే, సో మనం పోవాలంటే ఇండియా నుంచి 2 రకాల కనుమలు ఉన్నాయండి. ఒకటేమో లిపు లేక్ కనుమ అని చెప్పేసి పిలుస్తాం. సో లిపు లేక్ కనుమ అని చెప్పేసి ఇది ఉత్తరాఖండ్ లోపల ఉంటుంది, వెరీ ఫేమస్. ఇంకోటి నాతులా కనుమ అని చెప్పేసి సిక్కింలో ఉంటుంది. సో నువ్వు అట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు. అయితే ఇన్ఫ్యాక్ట్ ఇది ఉత్తరాఖండ్, ఇన్ఫ్యాక్ట్ ఇది సిక్కిం కదా, సో ఇక్కడ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్లా పోవడము ట్రెక్కింగ్ ఎక్కువ అయిపోతుంది. సో ఇట్లా పోతే మనకి దగ్గర ప్రాంతము, డిస్టెన్స్ తక్కువగా నువ్వు ట్రెక్కింగ్ చేయాలి, ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయాలి. సో అదే సిక్కిం నుంచి పోతే నువ్వు మోటార్ వాహనాల ద్వారా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే అంత హైట్లో ఉండదు నీకు. దూరం ఎక్కువ కానీ ఈజీగా యాక్సెస్ చేయవచ్చు, దూరం తక్కువ కానీ కొంచెం నువ్వు కష్టపడాలి. సో 2 ప్రాంతాల నుంచి మనం వెళ్ళొచ్చు అండి. సో శివుడికి ఫేమస్ కైలాసగిరి అని చెప్పేసి పిలుస్తాం, కైలాస నాథ అని చెప్పేసి పిలుస్తాం. బౌద్ధులకి వెరీ ఫేమస్, బుద్ధుడికి లింక్ అయిపోయిన ప్రాంతం కాబట్టి. జైన మతానికి వెరీ ఫేమస్. సో కంపల్సరీ మినిస్ట్రీ పేరు మైండ్లో పెట్టుకోండి, ప్రశ్న వస్తే రావచ్చు. అయితే ఇది కొంచెం టిబెట్, చైనా కాబట్టి ఈ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ శివ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో ఆపరేషన్ శివ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ప్రశ్న వస్తుంది. సో ఈ మానస సరోవర్ యాత్రికుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఈ ఆపరేషన్ శివని ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. కొన్ని మాట తెప్ప నేను. సో నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి. సో నిర్భయ్ చేతన, ఇది మనం డిస్కస్ చేసినాం మార్చి కరెంట్ అఫైర్స్లో. సో నిర్భయ చేతన అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కండక్ట్ చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎవరికి అంటే పురుషులకి. ఏ పురుషులు వీళ్ళు? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని రకాల పదవులకు ఎన్నికైన పురుషులు, వార్డ్ మెంబర్ కావచ్చు, సర్పంచ్, ఉప సర్పంచ్ కావచ్చు. అయితే వీళ్ళకి ఈ ఉమెన్ యొక్క హక్కుల గురించి వీళ్ళకి అవేర్నెస్ కల్పిస్తాం. ముఖ్యంగా మీరు సర్పంచ్ దగ్గర వస్తే మీ విలేజ్లో సర్పంచ్ ఉమెన్ అయినప్పుడు సర్పంచ్ పేరు ఎవరని చెప్పేసి అడిగితే ఆ ఉమెన్ కాకుండా మెన్ పేరు చెప్తారు చాలామంది. అట్లా కాకుండా ఈ ఉమెన్ సేఫ్టీ గురించి కావచ్చు, జెండర్ ఈక్వాలిటీ గురించి కావచ్చు, సో పురుషులకు అవగాహన కల్పించడమే నిర్భయ చేతన అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇంకా మీకు ఇటువంటి చూస్తే 2 కార్యక్రమాలు ఉంటాయండి. నిర్భయ నేత్రి అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఏంటిది ఇది అంటే ఉమెన్ సేఫ్టీ మీద, సో ఉమెన్ సేఫ్టీ మీద, దాంతోపాటు జెండర్ ఈక్వాలిటీ మీద పురుషులకి అవగాహన కల్పించడం అని చెప్పేసి అదొకటి. ఇంకోటి సో నిర్భయ నేత్రి అని చెప్పేసి ఉంది. ఇదేమో ఈ చట్టాల మీద మహిళా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడము. సర్పంచ్గా ఎన్నికైనవు, సర్పంచ్ విధులేంటి వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి ఇది మహిళలకు ట్రైనింగ్ అండి. ఇంకోటి నిర్భయ దృష్టి అని చెప్పేసి ఉన్నది. ఇది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి మనం. సో ఇవి 3 స్కీమ్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కండక్ట్ చేస్తుంది. ఇది మార్చి కరెంట్ అఫైర్స్లో మీకు అనిపిస్తుంది. నిర్భయ చేతన ఏంటి అంటే పురుషులకు ట్రైనింగు ఈ మహిళా హక్కుల మీద. నిర్భయ నేత్రి అంటే మహిళా హక్కుల మీద మహిళలకు ట్రైనింగు. ఏ మహిళలు? ఎన్నికైన మహిళల యొక్క హక్కులు అని చెప్పేసి. నిర్భయ దృష్టి అంటే మనకి ఈ సాంకేతిక ఆధారిత సీసీటీవీ లాంటివి మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి దృష్టి, విజన్ అని చెప్పేసి అర్థం వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, విలేజ్ల లోపల సర్పంచ్ మహిళ ఉంటుంది, సో అధికారం మాత్రం పురుషునికి ఇస్తారు. సో అటువంటి ఉండదని చెప్పేసి ఇటువంటి స్కీమ్స్ కండక్ట్ చేస్తున్నాం. మహిళలకు అవేర్నెస్ కల్పిస్తున్నాము, మెన్స్ కూడా కల్పిస్తున్నాం మనం. నిర్భయ నేత్రి, నిర్భయ చేతన కాన్సెప్ట్ ఒకటే, కానీ ట్రైనింగ్ వచ్చేది మాత్రం వేరే టోళ్ళకి. నిర్భయ నేత్రి మహిళలకు, నిర్భయ చేతన వచ్చేసి మహిళల యొక్క హక్కుల మీద పురుషులకి. అది నెక్స్ట్ మనకి ఈ అభిజ్ఞాన్ యాప్ అని చెప్పేసి ఉందండి. సో అభిజ్ఞాన్ యాప్ అని చెప్పేసి ఇది ఏం లేదు, మనకు ఈ ఏది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి యొక్క యాప్ అండి. ఇది డాటా మొత్తం ఒక దగ్గర మనకు దొరికిపోతుంది. ఇది క్రైమ్ యొక్క డాటా అని చెప్పేసి. సో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది సెంట్రలైజ్ చేస్తుంది, ఈ క్రైమ్ యొక్క డాటా మొత్తం అందుబాటులో తీసుకొస్తుంది. అదే అభిజ్ఞాన్ యాప్ అని చెప్పేసి పిలుస్తాం, ఎన్సీఆర్బి రూపొందించింది. నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల
సో మీకు నార్వే వార్తలు ఉన్నదండి. నార్వే ఏంటి అంటే ఈ ప్రైమరీ స్కూల్ 1 to 7th క్లాసు యొక్క పిల్లలకి AI టూలు ఉపయోగించడాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసింది. అదే సెకండరీ స్కూల్ పిల్లలకేమో రెస్ట్రిక్షన్స్ ద్వారా ఉపయోగించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో AI టూల్స్ అనేది ఎక్కువ ఉపయోగించొద్దని చెప్పేసి నేను నిన్నటి క్లాసులో చెప్పిన. సో నువ్వు జాబ్ రావాలి అంటే నువ్వు ఒక నోట్స్ అనేది నువ్వు తయారు చేయాలి. రాష్ట్రపతి అని చెప్పేసి ChatGPT నువ్వు నోట్స్ తయారు చేయమంటే తయారు చేస్తుంది, కానీ ఆ నోట్స్ దానికి పనికి వస్తుంది, మనకి పనికి రాదు. సో లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న సమాచారం ఆధారంగా నువ్వు నోట్స్ రాసుకో సరిపోతుంది. నెక్స్ట్ అండి, సో బొలివియా వార్తల్లో ఉంది. ఈ చిన్న బిట్సే అండి ఇది. సో బొలివియాలో ఎమర్జెన్సీ విధించారు. మీరు TGPSC ట్రెండ్ ముఖ్యంగా ఎమర్జెన్సీ విధిస్తే కారణం అడుగుతున్నారు. సో కారణం ఏంటి అంటే ఇంధన సబ్సిడీని ఎత్తివేసిండ్రు. అక్కడ ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా సబ్సిడీ మొత్తం రద్దు చేస్తే ఆ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. సో అందుకు ఎమర్జెన్సీ అని చెప్పేసి బొలివియా వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఈ అమెరికా ఇరాన్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ జూన్ 16 నుంచి 20 కరెంట్ అఫైర్స్ లోపల వస్తుందండి. ఈ అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు అనేవి సో స్విట్జర్లాండ్ హోస్ట్ చేస్తుంది. మనకి రేపు మార్నింగ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం మనం. సో ఈ చర్చల యొక్క సారాంశం ఏంటని చెప్పేసి వీళ్ళ మధ్యవర్తులుగా మనకి పాకిస్తాన్ అండ్ ఖతార్ పాల్గొంటున్నాయి. ఇంకొకటి ఇంతకంటే ముందు ఈ తుది ఒప్పందం కోసం అండి, సో మధ్యంతర ఒప్పందం అని చెప్పేసి ఉంది కదా, దాని పేరు ఇస్లామాబాద్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఈ మొత్తం 14 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి ఉంటుంది. ఇరాన్ అధ్యక్షుడు సంతకం చేసిండు, ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ట్రంప్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మసూద్ అని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంటుంది ఇరాన్ అధ్యక్షుడి పేరు. సో ఇప్పుడు ఇస్లామాబాద్ ఒప్పందం అనేది మధ్యంతర ఒప్పందం. అది 60 రోజుల్లోగా తుది ఒప్పందం చేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ చేసినాం మనం. ఇవి రెండు కన్ఫ్యూజ్ కావద్దు. తుది ఒప్పందం కోసం స్విట్జర్లాండ్ అయితే మధ్యవర్తి పాకిస్తాన్ ఉన్నది. మధ్యంతర ఒప్పందం కోసం అని చెప్పేసి దాని పేరు ఇస్లామాబాద్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సో 3 కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అంశాలే. మీకు దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే కీర్ స్టార్మర్ వార్తల్లో ఉన్న వ్యక్తి. సో కీర్ స్టార్మర్ ఎందుకు వార్తల్లో అంటే ఇతను బ్రిటన్ ప్రధానమంత్రి రాజీనామా చేసిండు. లేబర్ పార్టీ ఇతను. సో రాజీనామా చేసిండు కాబట్టి వార్తల్లో ఉన్న వ్యక్తి. సరిపోతుంది అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ కమిటీలు అండి. సో సందీప్ శుక్ల కమిటీ. ఇటువంటి ఫాస్ట్ చెప్పిద్దాం, పెద్దగా అంటే ఎగ్జామ్లో అవసరం కానీ వివరణ అవసరం లేదు వీటికి. ఇది ఈ బీమా రంగం ఉంది కదా, ఇన్సూరెన్స్ లోపల AI ఎంతవరకు అవసరం అని చెప్పేసి ఆ కమిటీ చెప్తుందట. సరిపోయింది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక మనకి బ్రిక్స్ అనేది ఇండియా హోస్ట్ చేస్తుంది కదా, వివిధ మినిస్ట్రీస్ వివిధ ప్రాంతాలు మీటింగ్ పెట్టుకుంటాయి. ప్రశ్న వస్తుంది, ఈసారి ఇంధన మంత్రులు గురుగ్రామ్ లోపల. సో బ్రిక్స్ దేశాల ఇంధన మంత్రులు ఇక్కడ గురుగ్రామ్ లోపల. ప్రశ్న వస్తుంది అండి, తీసిపడేయొద్దు. ఇంతకుముందు అగ్రికల్చర్ వాళ్ళేమో ఇండోర్ లోపల పెట్టారు. మొన్న MSME మినిస్ట్రీ వాళ్ళేమో వెరీ ఫస్ట్ టైం ఇదైతే సో గోవా కాదు ఆగ్రాలో పెట్టారు, ఆగ్రాలో. సో అట్లా ప్రశ్నలు వస్తాయండి. ఈ బ్రిక్స్ అన్నీ మనకు అయిపోయిన తర్వాత ఒక దగ్గర రాద్దాం. మెయిన్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి, తర్వాత అవుట్కమ్ ఏంటి, దాంతోపాటు అనుబంధంగా వివిధ మినిస్ట్రీ యొక్క మీటింగ్ అని చెప్పేసి ఒక పట్టిక రూపంలో రాసుకుంటే సరిపోతుంది మనకి. అండ్ లాస్ట్ ఫైనల్లీ ఒక బుక్ అండి, ఆర్థిక వ్యవస్థకి యుద్ధం సెగ అని చెప్పేసి తుమ్మల కిషోరు. సో తుమ్మల కిషోర్ మనకి వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఈనాడు పేపర్ లోపల సంపాదకీయం లోపల వస్తుందండి. సో ఆర్థిక అంశాలు చాలా బాగా రాస్తుంది తను. సో ఆర్థిక అంశాలకి యుద్ధం సెగ అని చెప్పేసి ఇజ్రాయెల్, ఈ అమెరికా, ఈ రష్యా, ఉక్రెయిన్ ఇవన్నీ యుద్ధాల గురించి రాస్తారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని చెప్పేసి దాని యొక్క సారాంశం మనకి. తుమ్మల కిషోర్ మనకు తెలిసిన వ్యక్తే, ఇన్ఫ్యాక్ట్ మీరు రోజు పేపర్లో చూస్తారు. ఇది కరెంట్ అఫైర్స్ అండి. అయితే TGPS వాళ్ళు మళ్ళీ చెప్తున్నా, మీ ప్లాన్ కంపల్సరీ లాంగ్ టర్మ్ ఉండాలండి. APPS వాళ్ళు దారిన పడుతున్నారు. ఎస్, వెనక ముందు స్టార్ట్ చేశారు మొత్తం మీద, కానీ TGPS వాళ్ళు Group 2 వాళ్ళు స్టార్ట్ చేయండి. దగ్గరలో లేదు, ఎస్ కరెక్టే, కానీ మరీ గ్యాప్ ఇవ్వకండి. Group 2 సిలబస్ చాలా ఎక్కువ లెంతీగా ఉంటుందండి. తక్కువ టైం లోపల మనం పూర్తి చేయలేం. చాలా సమయం ఉంది. క్లాసెస్ వింటూ
ఆ పీడిఎఫ్ చదువుతూ నోట్స్ రాసుకోండి కంపల్సరీ. ఓన్ నోట్స్ మీకు సమయం ఉన్నది. ప్రతి క్లాస్కి నోట్స్ ఉంది, ప్రతి నోట్స్కి ఎగ్జామ్ ఉంది. ఒకసారి మీరు యాప్ను ఓపెన్ చేయండి. ఈ ఎగ్జామ్ లేకుండా ఏ చాప్టర్ లేదు, నోట్స్ లేకుండా ఏ చాప్టర్ లేదు మీకు. ఎకనామీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, వీటి మీద ఫోకస్ చేయండి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకనామీ తర్వాత చదివేరు మీరైతే. హిస్టరీ ఇండియాదే, జాగ్రఫీ ఇండియాదే, పాలిటీ, ఎకనామీ ఇండియావే, మ్యాథ్స్, ఇంగ్లీషు, ఈ 6 బాగా ఫోకస్ చేయండి. ఎస్ఎన్టీ కూడా 7 సబ్జెక్టులు ఫోకస్ చేయండి. తెలంగాణ అంశాల మీద బాగా ఫోకస్ ఇప్పుడే వద్దు. సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇంకా మనకి బహిర్గతం కాలేదు. ఆ వేటు న్యూస్లో ఇచ్చినది వేరు, ఇది వేరు. మనం వీడియో చేయలేదు, చేయం కూడా దాని మీద, అవసరం లేదు దాని మీద. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, టీజీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళు స్టార్ట్ చేయండి కంపల్సరీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల ఏం అవసరం టీజీపీఎస్ గ్రూప్ 2 కంటే, ఒకటి, సో ఇన్ఫ్యాక్ట్ ఈ నవరత్న హోదా ఉంది కదా, ఈ ఒక్కటి, ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క టూల్ ఉంది కదా, ఇవి 2 సరిపోతాయి అంతే. తుషార్ మెహతా మనకు తెలుసు ఆల్రెడీ, ఇన్ఫ్యాక్ట్ మీ జిఎస్లో అది ఎప్పుడు కవర్ అవుతూనే ఉంటుంది. ఇవి రెండింటి మీద ఫోకస్ చేయండి. ఈ 2 నోట్స్లు రాసుకోండి. వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇదొకటి, సో డెవలప్మెంట్, పాలసీ, ఫైనాన్సింగ్ అని చెప్పేసి మన రెగ్యులర్ పుస్తకాల్లో ఉండదు, కొంచెం ఇది ఒకటి రాసుకోండి. ఇక్కడ నవరత్న అని చెప్పేసి 27th and 28th అని చెప్పేసి అప్డేట్ చేసుకోండి, సరిపోతుంది. మిగతా అన్నీ కూడా సో అంతగా ఇప్పటికిప్పుడు నీకు ఎగ్జామ్ రాస్తే తప్పితే కరెంట్ అఫైర్స్ దృష్ట్యా అంతగా అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జూన్ 16 నుంచి 20 వీడియో సో మార్నింగ్ చేస్తాను. పార్ట్ 2 వీడియో వస్తుంది. సో రేపు 23rd రేపే వస్తుంది. నేను పొద్దున్న, సాయంత్రం, రాత్రి చెప్పలేను, కానీ ఏ రోజు కరెంట్ అఫైర్స్ వీడియో అదే రోజు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.